Hello, good morning. Are you rocking? Yes, I know you are very, very rocking. సో హ్యాపీగా ఉన్నారా? హ్యాపీనెస్ లెవెల్స్ ఏంటి? సో నాకు కావాలి, మీరు కామెంట్స్ చేయండి. సో నేను ఎందుకు హ్యాపీగా ఉన్నానంటే, నాకు లైఫ్లో క్లారిటీ అనేది వచ్చిందనమాట. అంటే ఎందుకు మనం ఈ ప్రపంచానికి వచ్చాము అనే విషయం తెలిస్తే, అసలు నాలెడ్జ్ ప్రతిసారి టైం టైం టైంని బట్టి మన నాలెడ్జ్ ఎప్పుడైనా అప్డేట్ అయితే అందులో ఒక హ్యాపీనెస్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీ చూడండి. ఏదైనా ఒక కొత్త మూవీ చూస్తే మన విజ్డమ్ అప్డేట్ అవుతుంది అన్నమాట. విజ్డమ్ అప్డేట్ అవడంలో ఒక ఆనందం ఉంటుంది. అది మీరు అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది. సో ఏదైనా ఒక గేమ్ ఆడితే ఎలా ఆనందం ఉంటుందో, ఇది ఒక టైప్ ఆఫ్ హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్ అన్నమాట. సో విజ్డమ్, నాలెడ్జ్ పెరుగుతుంటే ఉన్న ఆనందం, నాలెడ్జ్ పెరుగుతుంటే ఆనందం ఉంది కాబట్టి జీవితాంతం మనం నాలెడ్జ్ పెంచుకోవడంలో ఉంటే లైఫ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఒక్కసారి నాలెడ్జ్ వచ్చాక, అప్డేట్ అయిన తర్వాత, అది మనం నాలెడ్జ్ పోయే ఛాన్సెస్ అసలు ఉండవు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఫిజికల్ వర్కౌట్స్ చేయడం వల్ల చాలా యూజ్ అని నాకు అప్డేట్ అయింది. నా నాలెడ్జ్లో ఒక టైం పీరియడ్లో తెలియదు. T+1 hour ఈ టైంలో ఈ నాలెడ్జ్ అప్డేట్ అయిందనమాట. ఎప్పుడైతే అప్డేట్ అయిందో దాని తర్వాత నుంచి ఆ ఫ్యూచర్లో మనం వర్కౌట్స్ చెయ్యకపోయినా పర్వాలేదన్నమాట. మనకు ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి అది మళ్ళీ మనం వర్కౌట్స్ చెయ్యాలి అనే విషయాన్ని గుర్తు తెస్తుంది అన్నమాట. సో అలాంటిదన్నమాట నాలెడ్జ్. సో ఆ ప్రాక్టికల్ లైఫ్లోకి తీసుకొస్తుంది. వర్కౌట్స్ని లైఫ్లో ఇంప్లిమెంట్ చేసేలాగా తీసుకొచ్చేస్తుంది నాలెడ్జ్ అనేది. సో అదనమాట. సో ఈరోజు టాపిక్లో ఇంకొక విషయం చెప్పాలనుకున్నాను. మన లైఫ్ బ్యూటిఫుల్గా ఎప్పుడు ఉంటుందంటే లాంగ్ టర్మ్ హ్యాపీనెస్ ఉంటే ఆటోమేటిక్గా లైఫ్ చాలా జాయబుల్గా ఉంటుంది. సో ఏదైనా పని చేసేటప్పుడు ప్రపంచం మనకి చూస్తుంది. ప్రపంచం మన మీద ఫోకస్ చేసింది అని గుర్తుపెట్టుకొని చేస్తే ఆటోమేటిక్గా పని చెయ్యాలా వద్దా అని మనకి తెలిసిపోతుంది అన్నమాట. సో ఎవరు చూడడం లేదు కదా అని మాత్రం ఎప్పుడు చేయకూడదు. సో ఎందుకంటే సీక్రెట్ ఏంటంటే, ఎవరు చూసినా చూడకపోయినా నువ్వు మాత్రం చూస్తున్నావు. నీకు తెలుస్తుంది, నువ్వు రికార్డ్ చేస్తున్నావు ఆ సీన్ని. సో అందుకే ఏ పని చేసినా సరే ఇంటెన్షన్ ఏంటి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీ ఒపీనియన్ ఏంటి ఈ టాపిక్ మీద కామెంట్ చేయండి. లవ్ యూ. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ కంటెంట్. బాయ్ బాయ్.